వెల్కమ్ టు ఆకేర్ న్యూస్. బెగ్గ పుడితిని బెగ్గ బెర్సిని ప్రకాశన్న ప్రకాశన్న బెగ్గ పుడితిని బెగ్గ పెర్సిని ప్రకాశన్న. ఇప్పటి వరకు దాంట్లో కోయా లాంగ్వేజ్లో కానీ మీకు ఇంకా ఎన్ని లాంగ్వేజ్ వచ్చు? ఓ రండి వాంతరాలయో. నెక్స్ట్ వేరే ప్రాంతం మళ్ళీ ఛత్తీస్గఢ్ లాంగ్వేజ్ మళ్ళీ లాంగ్వేజ్ చేంజ్ అయిపోతుంది. ఎట్లాంటి పాట? ఒక పాట పాడ. మండావిగా అని ఇవి డ్రమ్స్ మోగుతా ఉంటాయి. అసలు వాళ్ళు మాట్లాడేది ఏంటంటే అయినరా ఇది నేర్చుకుంటామా, దీనికి సలాం పెట్టి ముందే పోతామా? అంటే ఆదివాసీ సంస్కృతిలో మీరు ప్రత్యేకంగా గమనించిన ఒక రిచువల్స్ ఉంటాయి కదా, ఆ రిచువల్స్లో ఏ విధంగా ఇక్కడి సమాజానికి భిన్నంగా ఉంటాయి? వాళ్ళకంటూ ఒక ఫిలాసఫీ ఉంది. ఇక్కడ స్వర్గాలు, తర్వాత యమలోకాలు, నరకాలు అనేటివి ఇవే ఉండయి. ఆ తోకను ఓసి ఆయన చేతిలో పెడతారు. అగో అక్కడ కొంచెం నరబలలో ఉండే అట్లాంటి భయం కానీ అట్లాంటి అనుభవాలు కానీ ఏమైనా ఉన్నాయా? మీరు ఇక్కడ నుంచి ఇక్కడంతా మీకు ఈ భాష వచ్చు, తెలుగు, ఇక్కడ పుట్టి పెరిగింది కాబట్టి ఓకే. అక్కడికి వెళ్ళగానే వాళ్ళకి లాంగ్వేజ్ రాకపోవడం, భాష కూడా అంటే పాటలు కూడా వేరే లాంగ్వేజ్లో ఏంటో కోయా గోండి ఆ లాంగ్వేజ్లో ఉంటాయి కదా, మీరు ఎట్లా దాన్ని అర్థం చేసుకున్నారు? మళ్ళీ పాటల్ని మీరు అక్కడ ఈ సాంస్కృతిక రంగంలో మీరు చేసిన పని ఏంటి? అది చాలా కష్టంతో కూడుకున్నది. ఎంత సింపుల్గా అంటే నాకు ఇప్పుడు అనిపిస్తున్నది ఏంటంటే ఇది ఎంత సాధ్యమైంది అనేది ఇప్పటికి కూడా ఒక్కొక్కసారి ఆలోచించుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక సమాజాన్ని అర్థం చేసుకొని ఆ సమాజానికి సాహిత్య సాంస్కృతికంగా దాన్ని ఒక స్థాయికి తీసుకురావడం అంటే అది అంటే మిగతా చేయొచ్చు. అంటే ఒక ప్రజా పోరాటాన్ని చేపట్టవచ్చు. అంటే ఇప్పుడు తునికాకు పోరాటం ఉన్నది, వాళ్ళకి జీవన మరణ సమస్య కనుక అది చేసుకోవచ్చు. కానీ కల్చర్ అనేది చాలా డిఫికల్ట్, చాలా కష్టంతో కూడుకున్నది. ఎవ్వరు వచ్చినా కూడా అక్కడ ఫెయిల్ అవుతారు. అసలు ఆ సబ్జెక్టును ముట్టుకోవాలంటేనే అదొక సెంటిమెంట్కి సంబంధించింది, భాషకు సంబంధించింది, దానికి అనేక రకాల అవి ఉంటాయి. అయితే దాన్ని ఏంటంటే ఫస్ట్ పోయిన తర్వాత ఒక 6 నెలలు భయం అనిపించింది చాలా. అసలు ఏందో వాళ్ళు ఏం మాట్లాడుతూ అంటారో మనకు అర్థం కాదు, మనం మాట్లాడేది వాళ్ళకి అర్థం కాదు. అసలు ఇది నేర్చుకుంటామా, దీనికి సలాం పెట్టి ముందే పోతామా అన్నంతుండే. అయితే కామ్రేడ్స్ కూడా చాలా సహకరించి ఒక 15 రోజుల తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. 15 రోజులలో కొన్ని మాటలు మాట్లాడడం స్టార్ట్ చేసి, అంటే ద్రావిడ లాంగ్వేజే కనుక, అంటే అది కూడా ద్రావిడ కుటుంబానికి చెందింది కనుక క్రమక్రమంగా కొన్ని పదాలు సిమిలర్గా ఉండడం, అట్లా మాట్లాడడం మొదలైంది. తర్వాత ఇక క్రమక్రమంగా డీప్గా పోవడం మొదలైంది. మీకు ఇంకా ఎన్ని లాంగ్వేజ్ వచ్చు అక్కడ ఉన్న వాళ్ళు? కోయా అంటే ఇప్పుడు దక్షిణ బస్తర్లో దాంట్లో కూడా ప్రాంతీయ భాషలు ఉంటాయి. ఇప్పుడు ఆదివాసీ సమాజంలో ఏంటంటే ప్రతి 15 కిలోమీటర్లకు భాష కొన్ని చేంజెస్ అవుతా ఉంటాయి. ఓకే, ఇది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడనైనా ఒకే భాష అయినప్పటికీ కూడా ఈ ఆదివాసీ సమాజంలో ఈ కమ్యూనికేషన్ అనేది ఎక్కువ ఉండదు కనుక ఈ 15 కిలోమీటర్లకు మారుతూ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దక్షిణ బస్తర్లో మాట్లాడేది కోయా అంటారు, అంటే మురియా అంటారు, వాళ్ళని దండామీలు అని కూడా అంటారు. ఈ కోయా లాంగ్వేజ్కి సంబంధించింది కోయా అని అంటారు. ఇప్పుడు ఇదే ఉంటుంది, కానీ ఇప్పుడు మాడ్లో మాట్లాడేది మాడియా. అది చాలా కష్టంగా ఉంటుంది. అసలు వాళ్ళు మాట్లాడేది ఏంటంటే అయినరా అని అంటారు అన్నట్టు. అంటే ఎటు పోతున్నావురా అనే దాన్ని అట్లా అంటారు అన్నట్టు. బాకి ఏందో గాని అన్నట్టుగా బాకి బా అంటే ఇక్కడ నుంచి వచ్చేటట్టు ఉంటుంది అన్నట్టు. బాకి అంటే ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇక అట్లాంటి భాషను అర్థం ఇప్పుడు ఆ పాటలని మనం అర్థం చేసుకోవాలి. ఆ పాటలు వాడుతా అంటే ఇంగ్లీష్ పాటలన్నీ అర్థమవుతాయేమో కానీ అది అర్థమయ్యే కాదు.
ఎట్లాంటి పాట ఒక పాట పాడ. రే రేలో యో రే రేలా రే రేలో యో రేలా రేలా రేలాం రే రే జుముడు జుముడు చుక్కలేలోలే జుగును చుక్కలేలోలే ఏలో 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 ఈ టైప్ ఆఫ్ ఉంటుంది. ఇంకో 2 సెంటెన్స్ అట్లా పాడండి. అదే ఓ రండి వాంతరాలయో వాయానే వాయాహిమ వాయానుకి వాయాహిమ ఓ రండి ఇవా అంత అరేయో ఇట్లుంటుంది. అంటే దయ్యం వస్తున్నది రోజు ఊరండి అని అంటే దయ్యం వస్తుంది రోజు దాన్ని రానియకు. మిడుక్కు కొండాంగలేరు ఓలేయోర్ అంటే ఇట్లా ఈ మిడుగురు పువ్వులు లెక్క దాని కండ్లు ఉంటాయి, అది వచ్చేదాన్ని నువ్వు రానియకు చాలా డేంజర్ ద్రూ అని వాళ్ళు వాడుతూ ఉంటారు అన్నట్టు. అంటే ఇట్లాంటి చాలా మీనింగ్ఫుల్ ఉంటాయి. ఫస్ట్ వాడతా అంటే ఏ ప్రాంతానికి సంబంధించిన మాడు ఉత్తర బస్తరు ఇవి అంటే అబ్యూజ్ మాడు. దాంట్లో భాగంగా ఇంకా కొన్ని పాటలు అప్పట్లో వచ్చినాయి. పాల పిట్ట కరంగముంత కొమరయ్య కొమరయ్య పాల పిట్ట కరంగముంత కొమరయ్య కొమరయ్య అనేది ఇది ఫోక్ పాట, ఇది ఈ దొర్ల పాట. ఇది కూడా దీంట్లో ఇప్పుడు క్రాంతి రణదేవ్ మీద అక్కడ బాగా అంటే దక్షిణ బస్తర్లో క్రాంతి రణదేవ్ అంటే బాగా ఫేమస్ లీడర్ ఆయన. అప్పుడు ఇక్కడ వరంగల్లో ఆయన పుట్టి పెరిగిందంతా ఈ వరంగల్లో, ఇక్కడి నాయకుడు ఆయన. అక్కడ ప్రకాష్ పేరుతోటి ఏంటిది ఈ ఒరిస్సా బార్డర్లో చనిపోయిండే. అప్పుడు ఆయన మీద కన్వర్ట్ చేస్తూ ఏంటంటే పాల పిట్ట కరంగముంత ప్రకాశన్న ప్రకాశన్న పాల పిట్ట కరంగముంత ప్రకాశన్న ప్రకాశన్న బెగ్గ పుడితిని బెగ్గ బెర్సిని ప్రకాశన్న ప్రకాశన్న బెగ్గ పుట్టిని బెగ్గ పెర్సిని ప్రకాశన్న ప్రకాశన్న వరంగల్లు జిల్లాలోప ప్రకాశన్న ప్రకాశన్న పుట్టి పెర్సి మత్తిన ప్రకాశన్న ప్రకాశన్న అంటే వరంగల్ జిల్లాలో పుట్టి పెరిగినావు, దండకారణ్యానికి వచ్చినావు, ఆదివాసులను ఏకం చేసినావు అనే తరికలో ఇది సామూహికంగా పిల్లలు వాడుకునే పాట అన్నట్టు. ఇది కూడా అప్పట్లో బాగా ఫేమస్ అయింది. నెక్స్ట్ వేరే ప్రాంతానికి వేరే ఇప్పుడు ఉదాహరణకు అదే మళ్ళీ కొంచెం ఆ మాడు దాటి అబుజ్మాడ్ అంటారు, దాన్ని దాటితే కింది పోతే ఏంటంటే అది ఛత్తీస్గఢ్. మళ్ళీ అవి ఎట్లుంటాయంటే దీనికి మొత్తం డిఫరెంట్ ఉంటాయి. కొంచెం అది ద్రవిడియన్ లాంగ్వేజ్ ప్లస్ ఈ హిందీ కలిపినట్టు ఉంటుంది అన్నట్టు. ఈ రెండిటి మిక్స్ ఛత్తీస్గఢ్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఏ పర్ నంది ఓ పర్ నంది బీచ్ మే ఏ పర్ నంది ఓ పర్ నంది బీచ్ మే మండా విగారే భయ్యా బీచ్ మే మండా విగారే భయ్ అనగానే జించుడి జించుడి అని ఇవి డ్రమ్స్ మోగుతూ ఉంటాయి అన్నట్టు, నిషాన్ అని అంటారు. ఇక అందరు ఏంటంటే ఇప్పుడు డీజే పెట్టుకుని ఎగురుతాను చూడు, అక్కడ అసలు వీళ్ళు కొడుతా అంటే మొత్తం ఎగురుతూ ఉంటారు. మళ్ళీ దాని తర్వాత ఏంది ఇది వాయిస్తారు అని మళ్ళీ ఎగురుతూ ఉంటారు. ఇదొక స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. అంటే పాట పాడతారు. ఛత్తీస్గఢ్ అంటే దాదాపు అర్బన్ రిలేటెడ్ లాగా. అదే ఏ పర్ నంది ఓ పర్ నంది అంటే ఏ పర్ ఓ పర్ అని అంటే ఇటొక్క నంది ఉన్నది అటొక్క నంది ఉన్నది, మధ్యలో మండావి ఉన్నాడు అంటే పెళ్లి కొడుకు ఉన్నాడు లేదా అంటే ఉంటాడు కదా. దుల్హా దుల్హన్ దుల్హా దుల్హి అంటే ఈ పెళ్లిల పాట ఉంటుంది అన్నట్టు. తర్వాత ఇంకా కొంచెం ఇటు పోతే కొండగాం దిక్కుపోతే హల్బీ ఉంటుంది ఆడ. లేజా లేజా రే లేజా లేజా రే లేజా లేజా రే భయ్యా లేజరా లేజా ఓహో లేజరా లేజా నారేన రే రేలో యో రేలా 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 రే రేలా రేలా రేలరా రేలా ఓహో రేలరా రేలా అని ఇది కొంచెం మోడర్న్ స్టైల్ ఉంటుంది. లేజా పాటలు అంటారు, అవి చాలా ఉంటాయి. అవి ఛత్తీస్గఢ్లో సువ పాటలు అని ఉంటాయి. తరి హరి నానరే నానా మొరుసువన తరి హరి నానరే నారే నానా. ఇక్కడ ఆదిలాబాద్ అంటే మహారాష్ట్ర బార్డర్ లో పర్దాన్స్ అని ఉంటారు. ఇవి భక్తి పాటలు అంటే భజన పాటలు లాగా ఉన్నది. మరి అంటే సువ్వ పాటలు అనేది అదొక పెద్ద సబ్జెక్ట్. మళ్ళీ దాని భక్తి పాటలేనా అవి? కాదు కాదు కాదు. ఇప్పుడు సువ్వ పాటలు అనేది దాని ఎట్లా వచ్చినాయి అంటే వాళ్ళ హిస్టరీలో పోతే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే పలాయనం పోతారు.
ఒక 3 నెలలు 4 నెలలు పంట చేతికి వచ్చిన తర్వాత అంటే దున్నేటప్పుడే ఉంటారు, విత్తనాలు చల్లేటప్పుడు ఉంటారు. ఆ తర్వాత వీళ్ళందరూ ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, భీమండి కావచ్చు, బొంబాయి కావచ్చు, ఇటు వివిధ రాష్ట్రాలకు పోయి వివిధ పట్టణాలలో ఈ ఏదో పని బిల్డింగులు అంటే వలస కార్మికులుగా ఉంటారు. ఈ కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు ఉంటారు కదా, ఉమ్, వాళ్ళు ఏం చేస్తారని అంటే ఇప్పుడు ఇంట్లో అత్తమామల పోరు ఎంతో ఉంటుంది, ఉమ్. ఈయనేమో రాడు సరైన టైంకు, భర్త తన అక్కడ ఉంటాడు కాబట్టి. భర్త అక్కడ ఉంటాడు, ఇంట్లో అసలు గడవదు, అత్తమామలతోటి పోరు కనుక ఆ అమ్మాయి ఎవరితోటి అసలు మాట్లాడాలి. అప్పుడు ఏందనంటే సువ్వ అంటే ఏంటంటే ఛత్తీస్గఢ్ భాషలో రామచిలక, ఉహుం. సువ్వ అంటారు దాన్ని. ఓకే. ఆ రామచిలకని ఏం చేస్తారంటే ఇప్పుడు మనం బతుకమ్మ అంటాం కదా, ఉమ్, దాని లెక్కనే వీళ్ళు ఏం చేస్తారంటే వడ్లను పోస్తారు, దాని మీద రామచిలక పిట్టల్ని ఇట్లా చెక్తారు అన్నట్టు, ఇట్లా 3-4 అన్ని పిట్టలంటే బొమ్మలు చేసి పెడతారు. బొమ్మలు చేసి పెడతారు. ఉమ్, పెట్టిన తర్వాత 2-3 అమ్మాయిలు దాన్ని ఎత్తుకుంటారు, తీసుకుపోయి ఇప్పుడు మనం బతుకమ్మ ఆడినట్టే ఆడుతూ ఉంటారు దాని చుట్టూ. ఉమ్. ఈ అచ్చా. తరి హరి నా తరి హరి నానా మొరు తరి హరి నానా తరియారి రే మొరుసువన తరి హరి నానరి నాన్న మొరుసువన తరి హరి నానరి నాన్న నాన్న ఇట్లుంటుంది అన్నట్టు. ఉమ్, ఇది మొత్తం నువ్వు ఛత్తీస్గఢ్లో ఎక్కడ పోయినా తరి హరి నారే అనేది ఉంటుంది అన్నట్టు. ఓకే. ఉహుం, ఉమ్. అంటే రేలా టైపే నారే నారే అనేది బహుశా అక్కడి నుంచే పట్టుకున్నట్టున్నది మన గద్దరు. ఉమ్. నారే నారే నారేనా అని అంటారు చూడు, అవును. ఈ తరియారి నారే అనేది అక్కడ ఓకే. ఈ మన ఛత్తీస్గఢ్ రాజ్నందగాం జిల్లాలో, ఉమ్. కోవర్ధా జిల్లాలో మొత్తం ఛత్తీస్గఢ్లో ఇదే ఉంటుంది. ఇంకా వేరే భాషకు సంబంధించింది ఏముంది అక్కడ? ఇప్పుడు తర్వాత ఇటు వస్తే ఇదే హల్బీ. ఉమ్. హల్బీలో ఆ హల్బీ ఎట్లుంటుంది అని అంటే అది కోనోరే రస్తా సే రెంగా సే తూ ఎరే రెంగా సే తూ ఏం దాदी पीढ़ी दिन लेबट लो बस्तरिया रे बस लो बस्तरिया एक बारू बोट चुनाव एक बारू लालगढ़ कोनु बाटू जासित की कोनु बाट आसीत आजादी बोलते बोलते 60 साल होली रे 60 साल होली घरचानी नी बदले लुगानी बदले रे लुगानी बदले అంటే ఇది హల్బీ పాట. ఏ దారిలో వస్తావు, ఏ దారిలో పోతావు, నువ్వు ఓట్లు వేసుకుంటా, నువ్వేమో ఓటుగా ఎట్లా అవుతావు కానీ మరేమో బతికే మారతలేదు, ఏంటిది నీ కథ అనేది ఇట్లుంటుంది అన్నట్టు. అంటే పేదరికాన్ని వర్ణించుకుంటూ ఆ పాట ఉంటుంది. ఇట్లా ఇంకొకటి కోనోరానో చెప్పులే సంగువారి రే కోనోరానో చెప్పులే కోనో ఓ సంగువారి రే కోనో రానో చెప్పులే గిడిరర బదర్ బాజే మందరు. దాని వర్ణన ఎట్లుంటుంది అంటే ఒక మబ్బులు ఉరుముతున్నాయి, అడవి ఆడుతున్నది, నెమలి ఎగురుతున్నది అని ఇట్లా వర్ణించుకుంటున్నది. కోనో రానో చెప్పులే ఏ రాన్ అంటే జంగల్, ఏ జంగల్ ఇది ఏదని అట్లా పాటలు ఉంటాయి అన్నట్టు. ఇక తర్వాత మేము దీంట్లో కూడా చాలా మంచి మంచి పాటలు రాసి ఉంటుంది, ఒగ్గు కథ టైపు. ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే సుఖదేవ్ వేసుడు, అప్పట్లో మన దళం అంటే దళం అప్పుడు ఎట్లా వచ్చింది, తర్వాత దండకరణ్యాన్ని ఎట్లా చూసింది అనేది ఒక అద్భుతమైన హిస్టారికల్ ఒక వేసుడు అంటాం దీన్ని. ఆ వేసుడు ఒకటి తయారు చేసి ఉంటుంది. అది ఎట్లుంటుందంటే వింకో వంకో కుయేరుడరా జిమ్మే కీకే జమా ఊడరా డుర్రో డర్రో డువాలుడరా సూర్కు సార్క్ ఎడ్జి ఊడరా టొట్టోరిందన దిర్దు పెట్టేరా జల్లు జల్లు మల్లు ఏందీత జల్లు జల్లు మల్లు ఏందీత అరే జివ్వా జవ్వా మర్ర ఉంగీత. అంటే దీని అర్థం ఏంది అని అంటే ఆ చేపలు ఎట్లా గుంపుకు వస్తాయి, తర్వాత గుడ్డెలుగులు ఆ పుట్ట లోపల తలబెట్టి ఆ చీమలు ఎట్లా గుంజుకుంటాయి, ఆ తర్వాత గాలి వచ్చినప్పుడు చెట్లు ఎట్లా ఊగుతాయి, నెమళ్ళు ఎట్లా నాట్యం ఆడతాయి అనేది ఆ పాటలలో ఉంటుంది. అది బాగా ఫేమస్ అయిన పాట. ఇది ఒక రకంగా ఏంటంటే ఇక
ఈ పాట కూడా తెలియని వాళ్ళు లేరు. సిఎన్ఎం పాట అంటే ఇక అదొక బ్రాండ్ అన్నట్టుగా. వింకో వంకో కుయ్యర్ పొంగిత అనేది అది పేరే వచ్చింది అన్నట్టుగా అట్లా. ఎప్పుడైనా అంటే పోలీసులతో సహజంగా ఉండే సంఘటనలు ఉండొచ్చు. అవి కాకుండా జంతువులు కానీ, పాములు కానీ, ఇంకా ఇతరత్ర కొన్నిసార్లు మీరు పోయే నాటికి అక్కడ కొంచెం నరబలులో ఉండే అట్లాంటి భయం కూడా కొన్ని ప్రాంతాల్లో అట్లా ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్లాంటి భయం కానీ, అట్లాంటి అనుభవాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఆదివాసీ సమాజం అంటేనే పాత సాంప్రదాయాలు ఉంటాయి. తర్వాత వాళ్ళకంటూ కొన్ని ఆచారాలు ఇవన్నీ ఉన్నాయి. నరబలులు అనేటివి ఉన్నాయి. అది పాటే చాలా ఎంతో చైతన్యపూరితంగా తగ్గించింది. ఇప్పుడు ఇక్క దుక్క అన్నట్టుగానే ఎక్కడనో ఒకటో రెండో అన్నట్టుగా తప్ప మొత్తమే లేవు అని చెప్పలేము. ఇప్పటికీ కూడా ఎందుకనంటే అంధవిశ్వాసాలు పోయినప్పుడే అవి పోతాయి. అంధవిశ్వాసాలు అంటే ఆదివాసీ సమాజంలో కూడా ఉంటాయి. అంటే ఆదివాసీ సమాజంలో రెండు ఉంటాయి. ఎంతైతే ఆత్మీయత, ఎంతైతే సమిష్టి సామూహికత, తర్వాత ఒక ఉన్నతమైన మానవ విలువలు ఉన్నాయి, అదే క్రమంలో ఈ అంధవిశ్వాసాలు కూడా ఉంటాయి అన్నట్టు. ప్రేమలు స్వచ్ఛమైనవి కానీ అంధవిశ్వాసాలు కూడా అంత బలంగా ఉంటాయి. అంటే ఇది ఒకటే అంటే నరబలికి సంబంధించిన దాంట్లో ఏం ఫీల్ అవుతారు వాళ్ళు? నరబలి చేస్తే ఏం జరుగుతుందని వాళ్ళ ఫీల్? దీనికి మనం చాలా ఉదాహరణలు తీసుకోవచ్చు. అంటే చరిత్రకు సంబంధించింది ఎంఎన్ డార్ఫ్ చెప్పిండు. తర్వాత ఇక్కడ మనకు బస్తర్ చరిత్రకు సంబంధించింది అయితేనేమో హీరాలాల్ శుక్లా చాలా ఆయన బాగా స్టడీ చేసి రాసిండు, పిహెచ్డీలే చేసిండు వాటి మీద. తర్వాత మనకు ఏంటిది ఇప్పుడు బస్తర్లో కలెక్టర్గా పనిచేసిన అతను ఆయన ఉన్నాడు కదా ఎంఎన్ డార్ఫ్, ఇంకా కొద్ది మంది ఉన్నారు, ఎల్విన్ కావచ్చు, వీళ్ళందరూ వీళ్ళు ఏందనంటే ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, నరబలులు ఎందుకు జరుగుతున్నాయి అనేది ఆ పుస్తకాలలో పిహెచ్డి స్టూడెంట్స్ తెలుసు. అందులో మెయిన్గా చెప్పింది ఏంటంటే ఇప్పటికి కూడా అంటే మాకు కూడా అప్పుడప్పుడు ఈ వడ్డేలు అంటారు అంటే పూజారులు, వాళ్ళని అడిగినప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పేదంటే అంటే ఇప్పుడు ఉదాహరణకు అయితే సైంటిఫిక్గా కూడా చూసుకుంటే ఏందనంటే ఒక 9 మంది, అప్పుడు కుటుంబ నియంత్రణ ఏం లేదు కదా. తర్వాత ఆదివాసీ సమాజంలో తొందరగా కూడా అంటే లైఫ్ అదేమంటాం జీవిత కాలం కూడా తక్కువ కదా. సగటు 30-40 సంవత్సరాల మధ్యలో చనిపోయేటోళ్ళు. హైజీన్ విషయంలో కావచ్చు, మిగతా వాళ్ళకు శాస్త్రీయత తెలియకపోవడం కావచ్చు, వీటి మూలంగా ఏంటంటే రోగాల బారిన పడడం, చనిపోవడం అనేది ఉండేది. అయితే ఈ క్రమంలో ఏంటంటే పంట ఉత్పత్తి అనేది తక్కువ. ఇప్పుడు సొంత కొడుకునే కానీ కూతుర్నే కానీ చంపుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది అన్నప్పుడు లేకనే కదా. ఇప్పుడు ఉదాహరణకు 1 ఎకరం ఉన్నది, అందులో పంట చక్కగా లేదు. ఈ సిస్టమ్ ఎట్లొచ్చింది అసలు, నరబలే అనేది ఎందుకు వచ్చింది అని అంటే అసలు కారణం ఇది అన్నట్టు. అంటే ఆ ఉత్పత్తి లేనప్పుడు ఈ 9 మంది కాడైందని అంటే ఒక మెంబర్ను తగ్గించడం మూలంగా మిగతా వాళ్ళకి అన్నం దొరుకుతుంది లేదా తిండి దొరుకుతుంది అనే ఒక కాన్సెప్ట్ పనిచేసి అది క్రమంగా ఏంటంటే ఒక మూఢ విశ్వాసంగా పోయి ఒక మనిషి నెత్తురు పడితేనే అక్కడ పంట ఉత్పత్తి బాగా వస్తుంది అనేటువంటి ఒక విశ్వాసంతో అదంతా జరిగింది అన్నట్టు. దేవతకి సంతృప్తి కలిగించడం తర్వాత ఉత్పత్తి బాగా పెరుగుతుంది. ఉదాహరణకు అధిక సంఖ్య ఉన్నదనుకో, 9 మంది ఉన్న కాడ ఒకడు పోతే మిగతా 8 మంది కొద్దిగా తింటారు కదా. ఇది మీ ఇంటర్ప్రిటేషన్ ఏమో కానీ తక్కువ మంది ఉంటారని కాకపోతే వాళ్ళకి ఎక్కువగా అంటే సైంటిఫిక్ గా కూడా వాళ్ళు పరిశోధించినప్పుడు ఉత్పత్తి ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఉత్పత్తి పెరగదు కాకనే భావన కదా వాళ్ళకేమో అది ఉంటది. కానీ మొట్టమొదటిసారిగా పుట్టింది మాత్రం అట్లనే. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే అంటే 9 మందికి సరిపోనప్పుడు ఒక్కరిని తీసేస్తే 8 మందికి ఎట్లా సరిపోతుంది అనేది మనం అనుకుంటున్నాం. కానీ అప్పుడున్న సమాజంలో ఇప్పుడు వాస్తవానికి ఏదే కానీ ఒక భౌతిక, ఇప్పుడు ఆదివాసీ సమాజమైనా అది ఏ సమాజమైనా ఒక భౌతిక ఆధారమే లేదా అంటే భౌతిక పరిస్థితే ఒక చర్యకు అటువైపు నెట్టేస్తుంది. ఇప్పటికి కూడా ఇలాంటి అంధవిశ్వాసాలు ఉన్నాయి లేవు అనేది మనం మీరు ఎక్కువగా అంటే కల్చరల్ మూమెంట్లో పనిచేసింది కాబట్టి వాళ్ళ జీవితాలతో అంటే జీవన విధానంతో పండుగలు అంటే చావులు అంటే పుట్టుకలకు సంబంధించిన సెలబ్రేషన్స్ అవన్నీ ఉంటాయి కదా. అట్లా మీకు చాలా ప్రత్యేకత కనిపించిన అంటే పండగ కానీ లేదంటే అక్కడ ఉన్న ఒక ఆచార సంప్రదాయాలు కానీ ఏంటి అంటారు? ఇప్పుడు ప్రత్యేకంగా కనిపించినాయి అంటే ఇప్పుడు దాదాపుగా ఏంటంటే ఆదివాసీ సమాజంలో
ఆదిమ సమాజానికి సంబంధించిన సింటమ్సే ఉంటాయి. ఉదాహరణకు ఇప్పుడు విజ్జ పండుగ ఉన్నదనుకో. విజ్జ పండుగ అంటే విత్తనాలు అలికే పండుగ. ఆ సమయంలో ఏముంటుందంటే 2 రకాలు ఉంటాయి అక్కడ. అంటే ఇప్పుడు వేటను వదిలిపెట్టి వ్యవసాయానికి కన్వర్ట్ అవుతున్న దశలో జరిగే పండుగ అన్నట్టు అది. అంటే బహుశా ఒక 2000 సంవత్సరాల క్రితం నాటి పండుగ అయి ఉంటుంది. వేట పండుగ రోజు అంటే ఇప్పుడు విజ్జ పండుగ రోజు ఏం చేస్తారు అని అంటే వాళ్ళు వేటకు పోతారు. ఆ జంతువు ఏదైతే దొరుకుతుందో దాని రక్తంతో ఆ విజ్జ ఉంటుంది కదా, దాంట్లో కలిపి అందరికి ఇస్తా అంటారు అన్నట్టు. విజ్జ అంటే ఇది విత్తనాలు లేదా మన ఒడ్లు, అందులో ఆ రక్తాన్ని కలిపి అందరికి ఇస్తారు. అంటే మంచిగా పంట బాగా వస్తుంది అనేది. అంటే ఇటువైపు కన్వర్ట్ అవుతున్న క్రమంలో ఆ పండుగ వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. అంటే చరిత్రకారులుగా మనం దాన్ని పరిశీలిస్తే అట్లా అన్నట్టు. అంటే అక్కడ వాస్తవానికి నరబలి కాకుండా ఈ జంతువుది ఇచ్చేటోళ్ళు. సేమ్ ఇది బహుశా ద్రవిడియన్ కల్చర్లో కూడా ఉన్నట్టున్నది. ఇప్పుడు మనం కూడా ఈ పంట కోసేటప్పుడే కావచ్చు ఒక కొబ్బరికాయ కొడతాం, లేకపోతే కోడిని కోస్తాం, పులి అని అది కోస్తారు కదా. అంటే సేమ్ అక్కడిదే కల్చర్, అదే కల్చర్. ద్రవిడియన్ కల్చర్ అంతా దాదాపు ఒకటే అనేది పండుగలకు సంబంధించింది అది. ఓకే. ఇంకా ఆ తర్వాత అదే ఇక్కడ లేనిది ఇక్కడ మీరు అది ఈ పంటలకు కోళ్ళను కోయడము, రక్తం చల్లడము ఇవన్నీ చాలా ఇక్కడ కూడా ఉన్నది. అది ఇట్లాంటివి కాకుండా ఒక అక్కడ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు విజ్జ పండుగ అంటే ఇదొకటి, అంటే ఇది విత్తనాల పండుగ. ఇంకొకటి ఏంది అని అంటే కోత కోసిన తర్వాత మళ్ళా కోతల పండుగకు సంబంధించి దాన్ని కొడత పండుగ అంటారు. అంటే మొదటి క్రాప్ ఉంటుంది కదా, దాన్ని అంతే ఏందనంటే ఫస్ట్ దేవత అంటే ఆ భూదేవికి పెట్టి, అడవి తల్లి అనుకోవచ్చు, భూదేవి అనుకోవచ్చు, యాయకు ఇత్త పేరుకి ఎత్తిందనదిరా అని అంటారు అన్నట్టు. అంటే ఆమెకు ఈ పంటకు మనకు అంటే ఈ భూమి అనేది ఒక దేవతగా వాళ్ళు భావిస్తున్నారు, అమ్మగా భావిస్తున్నారు కనుక ఫస్ట్ అమ్మకి ఇచ్చిన తర్వాత మనం తినాలి అనే ఒక కాన్సెప్ట్ నుంచి ఏం చేస్తారంటే అప్పుడు ఆడబెట్టి ఈ పూజారులు ఉంటారు, వడ్డే పూజారు అంటారు వాళ్ళని, ఆడబెట్టి కాసేపు మురంగన అంటారు అన్నట్టు. ఇక మురంగన అంటే ఏంది అని అంటే ఆ ఉచ్చరణ అనే దాన్ని అట్లా అంటారు అన్నట్టు. ఇక ఆ తర్వాత దాన్ని అందరి అంటే అది పెట్టిన తర్వాత ఎవరైనా అంటే ఇప్పుడు గోంగూరను కోసుకుంటారు, జాట పండు అన్నప్పుడు ఆ జాట తీసుకుంటారు, జొన్న, ఇక అప్పటి నుంచి అందరు తింటారు. ఓకే, అది కోతల పండుగ. అట్లా కాకుండా ఇక తర్వాత ఏంటంటే ధాన్యం అంతా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇంకొక పండుగ ఉంటుంది, గాదె పండుగ అని అంటారు. పెద్దలను తలుసుకునే, ఉదాహరణకు మన దగ్గర ఉండే పెత్తరామాస పండుగ అనుకోవచ్చు నా దృష్టిలో. ఈ పండుగలన్నిటికీ ఖర్చు ఉంటుందా వాళ్ళకి? అంత పెద్దగా ఉండదు, అంటే సింపుల్గా జరుపుకుంటారు. అంటే మందు తాగడము లేకుంటే ఏదైనా మందు తాగుడు ఇక అది రోజువారీ కార్యక్రమం. అంటే ఇప్పపు సారా ఉంటుంది కదా, దాంతో ఉంటుంది వాళ్ళది. అసలు ప్రజల్లోకి మనం వ్యవసాయాన్ని ఎట్లా తీసుకుపోవాలి అన్నప్పుడు అడవిల్లో నాను కొమ్మాలేలో నారు ఉరుస్కనమంతా నాను కొమ్మాలేలో అడవిల్లో నాను కొమ్మాలేలో వంజివి తన మిందే నాను కొమ్మాలేలో కుసిరి ఉరుస్కనమంతా నాను కొమ్మాలేలో అంటే ఒక వ్యవసాయ శాఖ ఏమేం పనులు చేస్తుందో ఆ పనులనన్నిటిని వివరించుకుంటూ ఆ పాట ఉంటుంది. నానో అంటే అక్కడ ఎక్కువ భాషలో అక్క నానో అంటారు. ఈ అంటే నాట్లేసేది ఉన్నది అక్క. తర్వాత మనం కుంట కింద వ్యవసాయం చేయాలి, తూములు పెట్టుకోవాలి, తర్వాత దాని నీటి పారుదలను డెవలప్ చేయాలి, ఆ తర్వాత పండ్ల తోటల్ని పెంచాలి. ఇట్లా వ్యవసాయంలో ఎన్ని రకాల డెవలప్మెంట్ ఉంటుంది అనేది ఆ పాటలో రూపకంగా సిఎన్ఎం చేసింది అన్నట్టు. ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్. ఇక అది ఎక్కడ దాకా పోయిందంటే అప్పుడు ఆ సమాజాన్ని ఉత్తల్ అంటే ఒక రకంగా పాత భావాల మధ్యన ఇవి కొత్త భావాలు అనేటివి చాలా స్ట్రాంగ్గా పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దల వరకు ఒక సాంస్కృతిక పోరాటం అనేది జరిగింది. దాని తర్వాత అంటే మరి ఇప్పుడు చావు అంటే చనిపోయిన తర్వాత ఏమైనా సమాధి చేస్తారా? అంటే మనకు వాళ్ళకి రెండు రకాలు ఉన్నాయి. ఇప్పుడు సమాధి చేసేది కొన్ని ఉన్నాయి,
సమాధి చేయకుండా కాల్చేది సిస్టమ్ కూడా ఉన్నది. ఉదాహరణకు ప్రెగ్నెన్సీ మహిళ ఉందనుకో, ఆమెను కాల్చరు, బొంద పెడతారు. ఆ తర్వాత చిన్నపిల్లల్ని కూడా బొందనే పెడతా ఉంటారు, కొద్ది మందిని కాల్స్తూ ఉంటారు. ఏంటి వాళ్ళు చెప్పే కారణం ఏంది అప్పుడు? వాళ్ళవి చాలా చాలా ఉంటాయి. ఇప్పుడు దాంట్లో దిగితే ఏమంటాం, వాళ్ళ ఫిలాసఫీ అలాగుంటుంది. అంటే ఆదివాసీ సమాజానికి సంస్కృతి ఎలాగుంది, తర్వాత ఫిలాసఫీ వేరే ఉంది, చాలా డిఫరెంట్ కల్చర్ అది. కానీ అక్కడ ఏంటంటే అది అట్లనే ఉన్నది, మన మూలాలన్నీ అక్కడ భద్రపరచబడ్డాయి. మరి అక్కడ రాజులు రాజ్యాలు ఉన్నాయి కదా, ఉన్నాయి, కానీ అది డిఫరెంట్గా ఉన్నది. ఎందుకంటే జగదల్పూర్ ఆ రాజు అక్కడ ఇప్పుడు మరి ఒకవేళ బ్రాహ్మణ్స్ని ఇక్కడ అట్లా ఏర్పాటు చేస్తే అక్కడి రాజులకు కూడా ఖచ్చితంగా వాళ్ళు నిలబడాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి కూడా ఇట్లాంటి బ్రాహ్మణికల్ సొసైటీ అవసరమే కదా. నీకు ఉదాహరణ చెప్తా, ఇది ఎక్కడ రాయబడలేదు కానీ మేము అంటే ఇప్పుడు నేను చేసిన పని అంతా అధ్యయనం లేకుండా ఇలా సిఎన్ఎం ఇంత పెద్దగా ఎదగలే. గ్రాస్ రూట్లో అధ్యయనం చేయడం జరిగింది. తర్వాత సైద్ధాంతికంగా అనేక అంటే చారిత్రక పత్రాలను గ్రంథాలను చదవకుండా ఇలా ఈ సిఎన్ఎం ఇంత ఈ స్థాయిలో అంటే చాలా టఫ్ సబ్జెక్టు. ఇదేదో కేవలం తూటాలతోటో లేకపోతే క్రావెలింగ్లు లేకపోతే క్రాలు లేకపోతే ఇట్లా చేసిందే కాదు. కానీ ఇది డిఫరెంట్ సబ్జెక్ట్ అన్నట్టు. ఒక డాక్టరు లేక ఒక లాయరు ఎంతైతే, ఒక పిహెచ్డి స్టూడెంట్స్ కాదు, వీళ్ళు ఎంతైతే కష్టపడి ఒక దాన్ని తెస్తారో దీంట్లో కూడా అంత అధ్యయనం ఉంటుంది అన్నట్టు. ఒక చరిత్ర పట్ల స్పష్టంగా ఉండాలి, లేకపోతే ఏం మాత్రం చిన్న అటు ఇటు అయినా ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి. కనుక చాలా కష్టమైంది అన్నట్టు. మళ్ళీ అందులో ఆదివాసీ సమాజం ఇప్పుడు అంటే ఆదివాసీ సంస్కృతిలో అంటే ఎక్కువగా మీరు పనిచేసారు కాబట్టి, అంటే ఆదివాసీ సంస్కృతిలో మీరు ప్రత్యేకంగా గమనించిన ఒక రిచువల్స్ ఉంటాయి కదా, ఆ రిచువల్స్లో ఏ విధంగా ఇక్కడి సమాజానికి భిన్నంగా ఉంటాయి? అదే చావు పుట్టుకలకు సంబంధించింది కూడా భిన్నంగానే ఉంటుంది. అట్లా చాలా ఉదాహరణలు తీసుకోవచ్చు. ఇక్కడనేమో హిందూ సాంప్రదాయ ప్రకారంగా, అంటే ఒక రకంగా అది హిందూ సాంప్రదాయం అనేది ఒక పేరు పెట్టినా కూడా పునర్జన్మ సిద్ధాంతం అని, తర్వాత ఇంకా రకరకాలు అనేది, వాస్తవానికి డిఫరెంట్గా ఆదివాసీ సమాజంలో కూడా పునర్జన్మ సిద్ధాంతం ఉన్నది బేసికల్గా. అయితే అది డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళకంటూ ఒక ఫిలాసఫీ ఉంది కనుక అదొక డిఫరెంట్. అంటే ఇక్కడనేమో యమలోకం పోతారని, అక్కడ ఒక 7 లోకాలు ఉంటాయని. అది ఇప్పుడు బొడ్డు ఉంటది కదా, ఈ బొడ్డుకు సంబంధించింది దారంతో ఇట్లా పెడతా ఉంటారు అన్నట్టు. ఆ దారం ఏందనంటే ఆ దారంతో అది పైకి పోతూ ఉంటారు. లేదా అంటే ఈయన చనిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా పుట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మనమలుగా పుడతారు, లేకపోతే ఇట్లాంటి కొన్ని నమ్మకాలు ఉంటాయి. అసలు ఆదివాసీ సమాజంలో వాళ్ళు చాలా అంటే మనం కొన్ని ఊహించనివి కూడా ఉంటాయి. చనిపోయిందంటే యమలోకం పోతాడు, లేకపోతే బ్రహ్మ విష్ణు, ఇక అది కదా స్వర్గం. ఇక్కడ ఏంటిదని అంటే వీళ్ళ దగ్గర డిఫరెంట్ ఏముంటుంది అంటే, ఈయన ఇంకో లోకం పోయిన తర్వాత అక్కడ పెయిన్ అంటే, ఇక్కడనేమో దేవత, అక్కడనేమో పెయిన్ అని అంటే వీళ్ళ పెద్దలు, వీళ్ళ ఒక లోకం ఉంటుంది ఆడ. అంటే ఇక్కడ ఎట్లా బతుకుతున్నారో సేమ్ అక్కడ కూడా ఇంకొక లోకంలో కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా సేమ్ ఇట్లనే నాగలు దున్నుకుంటూ బతుకుతూ ఉంటారు. కాకపోతే అవతారం మారుతుంది అనేది వాళ్ళ ఫిలాసఫీ. ఇక్కడ స్వర్గాలు, తర్వాత యమలోకాలు, నరకాలు అనేటివి ఇవే ఉండయి. కాకపోతే ఏంటంటే షిఫ్ట్ అవుతా అంటాడు. అంటే పాప పుణ్యాలు లేవా ఇక్కడ మరి వీళ్ళు అలా వాళ్ళ ఫిలాసఫీలో? అంటే పాపం చేసినోడు యమలోకం పోతాడు, పుణ్యం చేసినోడు స్వర్గం పోతాడు అనేది. అట్లా కాకుండా అక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటది. అంటే పాపం చేసినోడేమో పురుగవి పుడతా ఉంటాడు, కొద్దిగా మంచిగా చేసుకున్నోడేమో మంచిగా నాగలు దున్నుకుంటాడు. సేమ్ ఇక్కడ ఎట్లయితే మంచిగా బతికిండో అక్కడ కూడా అట్లనే ఉంటాడు అనేది ఒకటి ఉంటది. అయితే దీంట్లో ఏందని అంటే ఇక దాంట్లో కొన్ని మంత్రతంత్రాలు ఓటి ఉంటాయి. ఇక్కడ సిస్టమ్ ఏందని అంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత వెంటనే ఆ గొడ్డును ఒక దాన్ని చంపుతారు. చంపిన తర్వాత దాని తోక ఉంటుంది కదా, ఆ తోకను కోసి ఆయన చేతిలో పెడతారు. అదే కదా మరి డిఫరెంట్ అంటాను కదా, చాలా డిఫరెంట్ ఉంటాయి. నువ్వు దేన్ని తీసుకున్నా డిఫరెంట్ గానే కనబడతాయి. అది చేతిలో పెడితే ఏంటంటే ఈయన డైరెక్ట్ ఆ ఇంకో లోకానికి పోతాడు. ఎట్లా మరి వీళ్ళ ఫిలాసఫీ ఏంటంటే, వీళ్ళ లాజిక్ ఏంటంటే, అరే వీడు పోయిండు పలానా కోసాలు పోయిండు, మరి ఆడ పోతే వానికో ఎద్దు కావాలి కదా,
అంటే నాగలు దున్నాలి కాబట్టి. నాగలు దున్నాలి కదా, బతకాలి కదా వాడు. ఓకే ఓకే. వాస్తవానికి ఏంటంటే అప్పుడున్న సొసైటీలో అప్పుడు అనుకున్నారు కనుక అది అట్లనే కంటిన్యూ అవుతుంది. ఇక అది తోక చేతిలో పెట్టంగానే ఆయన పోతాడు. తర్వాత కోడిని కొత్తారు, కోడి కూడా అటే పోతుంది, ఆ కోడి తగిలిక తీసేది. అంటే ఇవన్నీ కూడా ఏందనంటే మళ్ళీ ఇంకో లోకంలో పోయిన తర్వాత కూడా అక్కడ కూడా ఏందనంటే ఆయన మంచిగానే ఉంటాడు. అంటే ఇప్పుడు ఉదాహరణకు మనోళ్ళు ఇక్కడ నుంచి దుబాయ్ పోయినప్పుడు అక్కడ ఆయన ఉపయోగించుకునే వస్తువులు ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా బ్యాగులో పెట్టి సదిరి పంపినట్టుగానే వీళ్ళు కూడా ఏంటంటే ఈయన చనిపోయిన తర్వాత ఈయనకు సంబంధించిన సామాన్లన్నీ ఈయన చేతిలో పెడతారు. ఓకే ఓకే. ఈయన మంచం కావచ్చు, గ్లాసు కావచ్చు, ఏదైనా కూడా ఎవ్రీ వస్తువు ఈయన సమాధి దగ్గరనే పెడతారు. డిఫరెంట్ కల్చర్ అన్నట్టు. ఇగో ఇట్లా ఎందుకు ఆయన మళ్ళీ అక్కడ పోయి అన్ని చేసుకోవాలి కనుక ఇగో ఈ కల్చర్ డిఫరెంట్ ఉంటుంది. అట్లనే మరి పుట్టిన తర్వాత పేరు పెట్టి నామకరణోత్సవం 21 రోజు అట్లా అంటారు కదా. కొంత ఇది మన తెలుగు సమాజానికి సిమిలర్ ఉంటది. తాత పేర్లు పెట్టుకుంటారు, అంటే తాతయ్య చనిపోయి మళ్ళీ ఈ రూపంలో వచ్చిండి అని అనుకుంటారు. పెళ్ళి ఎట్లుంటది? ఈ కంక ఓకన అని అంటారు అన్నట్టు. అంటే కేవలం పసుపు రాస్తారు, అవి నీళ్ళతోటి స్నానం చేస్తే అది పెళ్ళి అయిపోతుంది అంతే. వాళ్ళది ఎక్కువ ఖర్చు ఉండదు. తాళి కట్టడం తాళి లేదు. అంటే ఇప్పుడు ఆదివాసీ స్త్రీలకి తాళి ఉండవా? పుస్తలు కావచ్చు, ఉండవా? ఇద్దరిని ఊకుండా పెడతారు. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ కల్చర్ లో ఒక టైప్ ఉంటది. తర్వాత ఇక్కడ ఆదివాసులలో ఈ మన ఈ అబుజ్మాడ్లో ఒక కల్చర్ ఉంటుంది. ఇప్పుడు ఈ తాళి ఎక్కడ లేదా? కల్చర్ ఎక్కడ లేదు. దండలు వేసుకున్నాడు కానీ తాళి కట్టుడు. సొంత అక్క ఉంటది కదా, ఆ అక్క ఏంటంటే ఈ పిల్లగాన్ని ఎత్తుకుంటది అన్నట్టు. పెళ్లి కొడుకుని ఎత్తుకుంటది. ఇప్పుడు అమ్మాయి ఉన్నది అనుకో, అమ్మాయికి కూడా ఏంటంటే వాళ్ళ నాయన కావచ్చు, లేకపోతే ఎవరో ఒకరు వాళ్ళ అన్న ఎత్తుకోవాలన్నట్టు. అట్లా ఎత్తుకొచ్చి సాంప్రదాయం ఇక్కడ ఆదివాసులలో ఉంది. కొన్ని జాగాలలో గంపలు ఎత్తుకుంటారు, కొన్ని జాగాలలో ఇక్కడ కూడా అన్ని దాంట్లో అంటే మేనమామలు అట్లా ఎత్తుకొని రావడం సేమ్ అదంతా ఉన్నది. ఇక అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని అంటే ఈ నీళ్లు పోసుడు కావచ్చు, లేదా ఈ పసుపుతోటి రాయడం ఇదంతా చేసిన తర్వాత పెళ్లి అనేది అంతా అయిపోతుంది. తాగడం తినడమే అదే 2 రోజులు, ఎగురుడు దునుకుడే అదే 2 రోజులు అవుతుంది. అది నామమాత్రంగానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడైతే ఒక స్త్రీకి పెళ్ళి అయిందని మనం గుర్తింపుగా మెట్టెలు తాళి ఇట్లా ఉంటాయి కదా, అక్కడ ఒక స్త్రీ పెళ్ళయింది అని చెప్పడానికి ఎట్లా ఏం గుర్తింపు ఉంటుంది? ఇక అక్కడైతేనేమో ఇప్పుడు డిఫరెంట్ ఉంటుంది. ఉదాహరణకు గడిచిరోల్లో జాకెట్ తీసేస్తారు, ఆ కొంగునే ఇట్లా కప్పుకుంటారు అన్నట్టు. పెళ్ళి అయితే జాకెట్ తీసేయాల్సి వస్తుంది. అంటే అది మాడలో ఉన్నది. గోండి బెల్ట్లో జాకెట్ తీయాలన్నట్టు దాన్ని ఏమంటారంటే గోండి భాషలో జంపర్ పోలో అంటారు. ఇప్పుడు ఈ సాధన రాసిన రాఘవ నవల మొత్తం అదే అన్నట్టు. జంపర్ పోలో అనంటే దానికి వ్యతిరేకంగా వీళ్ళు మహిళలు పోరాడిండ్రు, అంటే జాకెట్ తీయొద్దు అనేది. కానీ వాళ్ళ కల్చర్లో ఏమున్నదంటే అది ఒక సాంప్రదాయంగా వచ్చింది అన్నట్టు. అంటే జాకెట్ తీస్తే ఏంటంటే ఈమె పెళ్ళయింది అని చెప్పడం. ఆమె ఎక్కడికన్నా పోయి పాట పాడినా చేసిన ఏంటంటే ఈమె పెళ్ళైనట్టు ఓ పాస్పోర్ట్ లెక్క అన్నట్టుగా. మీరు అన్నట్టు గడ్చిరోల్లో అది. మరి మిగతా చోట్ల అంతగానే ఏం లేదు. ఈ ఆడపిల్లలు పెళ్లి కాని వాళ్ళే దాదాపు ఏంటంటే ఎగరడానికి దునకడానికి ఇటు పోతూ ఉంటారు. ఈ పెళ్ళైన వాళ్ళు ఏంటంటే ఈ పండుగల సందర్భంగా కరసడ్ల సందర్భంగానే ఎక్కువ ఎగురుతూ ఉంటారు అన్నట్టు. పెళ్ళైన తర్వాత ఇప్పుడు వాళ్ళది ఏందన్నా బట్టి అంటారంటే గ్రౌండ్, వాళ్ళు సామూహికంగా ఎగిరే గ్రౌండ్ ఒకటి ఉంటుంది. అక్కడికి పోవడం అనేది వీళ్ళకి తక్కువనే ఉంటుంది. అంటే అక్కడ కూకొని చూస్తూ ఉంటారు ఎవరు పెళ్ళైన వాళ్ళు, కొంత ఏజ్డ్ లేదా పిల్లల్ని పట్టుకున్న వాళ్ళు. అంటే అట్లా వాళ్ళ నడవడికని బట్టి అర్థమవుతుంది అంతే తప్ప అట్లా ప్రత్యేకంగా ఒక వ్యక్తి అంటే ఒక స్త్రీకి సంబంధించిన ఆహార్యంలో లేదా ఆమె అంటే వేసుకునే నగలో కట్టుబాటులో వీటికి సంబంధించింది అయితే తెలియదు. ఇక అట్లనే కొన్ని మేము హిందీలో కూడా రాసిన పాటలు ఉంటాయి. ఉదాహరణకు హమరే బస్తరు సబ్సే సుందరు ఆకే దేఖో రే మెహనత్ కష్ బస్తరే ఆదివాసి రే హమ్ ఆదివాసి రే. ఈ పాట రాయడానికి కారణం ఏందనంటే తడిసిపోయి అక్కడ ఊకున్న ఒక నెగడు దగ్గర
ఊరున్నది. అంటే ఇట్లా ఇట్లా చూసినప్పుడు ఏందంటే కరెక్ట్ మా తల మీదనే చుక్కల పందిరేసినట్టుగా ఆకాష్ నగర్, బయలడిలో ఆకాష్ నగర్ ఉన్నది. అంత అసలు నేను ఎప్పుడు చూడలేను అంత తేజవంతంగా పెద్ద పెద్ద లైట్స్ అవి. దాని కిందనే ఇగో మరో లోకం ఉన్నది. అదేమో జిగల్ ప్రపంచం, ఇదేమో చీకటి ప్రపంచం ఉన్నది అనేది అప్పుడు ఆ కాన్సెప్ట్ నుంచి ఈ అమర బస్తర్ పాట అనేది రాసిండు. ఇతన సోనా బస్తర్ మే భూకా క్యూ రే, ప్యాసా క్యూ రే, इतना चांदी बस्तर में रोना क्या रे, मरना क्या रे.